హలో అండి, మహాలక్ష్మి నందకి హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అండి. హల్దీ బటర్ఫ్లై బ్యాంగిల్స్ అండి. హల్దీకి వేసుకుంటారు కదా, మొత్తం ఎల్లో థీమ్తోనే ఈ బటర్ఫ్లై బ్యాంగిల్ అంతా కూడా మేక్ చేశానండి. మీరు చూడండి, 2 కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను నేను. ఎల్లో కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకుని MDF బేస్ని అయితే అతికిచ్చేసాను అనమాట. గమ్ పెట్టి అంటించాను. MDF బేస్, బటర్ఫ్లై బేస్ స్క్వేర్ షేప్ తీసుకున్నానండి. మొత్తం మ్యాట్, ఈ బ్యాంగిల్ డిజైన్ అంతా కూడా మ్యాట్ కుందన్స్తోనే ఉంటుందండి. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నాకు నిన్న రీసెంట్ డేస్లో, నిన్న కాదు రీసెంట్ డేస్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. మీషోలో అయితే చాలా తక్కువ ఉంటుంది ప్రైస్, ఇదేంటి మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు అనేసి. దీనికోసం అయితే మాట్లాడాలండి. చాలామందికి అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడు మీషోకి హ్యాండ్మేడ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్కి డిఫరెన్సెస్ అయితే చెప్తాను చూడండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఈ బ్యాంగిల్ని ఎలా మేక్ చేశానో చూస్తూ వినండి. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మీషోలో పేర్ బ్యాంగిల్స్, సింపుల్ డిజైన్ బ్యాంగిల్స్ సపరేట్గా ఇవ్వరండి. ఓన్లీ పేర్ బ్యాంగిల్సే కావాలంటే మీషోలో సపరేట్గా ఉండదు. అదే హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర అనుకోండి, మీకు ఎలా కావాలన్నా కానీ అలా కస్టమైజ్ చేస్తారు. ప్లస్ సింగిల్ పీస్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఒకసారి మీరే చూడండి. మీషోలో బల్క్లో అదే మినిమం ఎంత క్వాంటిటీ అని చెప్పేసి ఉంటాయి. మినిమం 6 or 8 బ్యాంగిల్స్ కావాలి అని చెప్పేసి అవి మినిమం 300-400 కూడా పెడతారనమాట. అదే మన హ్యాండ్మేడ్ మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర అనుకోండి, అదే ప్రైజింగ్ ఒక 6 బ్యాంగిల్స్ అనుకోండి, అదే ప్రైజింగ్ ఒక్కొక్కసారి హై రేట్లో పెడతాడు, ఒక్కొక్కసారి లో రేట్లో కూడా పెడతాడండి. ఇప్పుడు మీరు చెక్ చేసినట్టు అయితే 5% ఆఫర్, 10% ఆఫర్, 20% ఆఫ్ అని చెప్పి వాడు డిక్రీజ్ చేసి పెడతాడనమాట అదే ప్రైస్ని. అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. సింపుల్ డిజైన్ బ్యాంగిల్స్, పేర్ బ్యాంగిల్స్ 100 రూపీస్ అయితే వాడు A70కో A60కో పెట్టాడనుకోండి. సపోజ్ చెప్తున్నాను, మీరు ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు అది కరెక్ట్గా వస్తుందని గ్యారంటీ ఉందా? మాకు లాంటి నేను రివ్యూస్ కూడా చేస్తానండి, మీషో రివ్యూస్. నేను మీషో వాడి మీద నెగిటివ్గా చెప్పాలనేది నా పాయింట్ కాదు. ఎక్కువ రేట్ ఉందని అంటున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుందండి ఈ మాట. మీషో అనేది ఒక కంపెనీ, అంటే ఒక యాప్, ఒక కంపెనీ లాంటిదేనండి అది కూడాను. దాంట్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఉంటారు, రీసెల్లర్స్ ఉంటారు. చాలా మంది చేతుల మీదుగా మారిన ఐటమ్స్ని కూడా సేల్ చేస్తారండి వాళ్ళు రాంగ్ ఐటమ్ని పంపించినా, కరెక్ట్గా బాగా లేని ఐటమ్ వచ్చినా కానీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. అది మీకు వాళ్ళు మన రిటర్న్ చేసే ముందు బోల్డ్ ప్రాసెస్, మనం ఫామ్ ఫిలప్ చేయాలి, దాని తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత కూడా మనం సెండ్ చేసిన తర్వాత కూడా మన మనీ మనకి వెనక్కి వేస్తారని కానీ, మన ఐటమ్ని మనకి వెనక్కి పంపుతారని కానీ వచ్చే వరకు కూడా మనకు నమ్మకం ఉండదండి. ఎందుకంటే అది ఒక కంపెనీ, ఒక యాప్ అనమాట. అదే మన హ్యాండ్మేడ్ జ్యువెలరీ మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చే వాళ్ళని అనుకోండి, మీరు డైరెక్ట్గా బాగాలేదని చెప్పినా, బాగా రాలేదని చెప్పినా కానీ మనం డైరెక్ట్గా సెండ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మనం అలాంటి మిస్టేక్ జరగకుండా, రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసి చెక్ చేసి పంపిస్తామన్నమాట. డైరెక్ట్గా మనిషి కన్వర్జేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎంత రాంగ్గా వచ్చినా, ఎంత మనీ అనేది బ్యాక్ చేయండి అని చెప్పేసి, మాకు బాగాలేదు ఐటమ్ అని చెప్పినా కానీ మనిషి అని మ్యాన్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనిషి మాట్లాడుకొని సెట్ చేసి కరెక్ట్గా పంపించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి, అంటే మా అలాంటి హ్యాండ్మేడ్స్ బిజినెస్ వాళ్ళకి. మీరు మా వర్క్ని కూడా డైరెక్ట్గా చూస్తారు, మేము కూడా చూపిస్తాం కాబట్టి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా మీరు మా వర్క్ని కూడా చూస్తారు. మా వర్క్ నచ్చే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అనేది అవుతారు, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు చూసారంటే ఇప్పుడు వాళ్ళ పని ఎలా ఉంది, వాళ్ళ మ్యాన్ పవర్ అనేది ఎట్లా ఉందని చెప్పి దాన్ని బట్టే కదా మీరు కూడా ఆర్డర్ అనేది చేయాలనుకుంటారు. ఇప్పుడు ఒకసారి డ్యామేజ్ వచ్చింది, ఒకసారి తేడా వచ్చింది అంటే తర్వాత మీరే మళ్ళీ ఆ మనిషితో, ఎవరైతే మేక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడే ఆ ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే మీషోలో అట్లా కాదు కదా. మనం మీషోలో ఎవరితో మాట్లాడతాం? ఇప్పుడు కంపెనీ వాళ్ళతోనే సపోజ్ మాట్లాడేమే చూడండి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా కాల్స్ అనేవి? లిఫ్ట్ చేయరు. ఒక్కొక్కసారి చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది, లిఫ్ట్ చేయకపోవడం, బిజీలో ఉండొచ్చు వాళ్ళ కాల్స్ అనేవి. మళ్ళీ మన మనీ అనేది బ్యాక్ చేసే అవకాశం అనేది తక్కువగా కూడా ఉండొచ్చు కదండి.
ఇప్పుడు డైరెక్ట్గా మ్యాన్ టు మ్యాన్ మనిషి మాట్లాడుకునే దాన్ని వేరు, ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది, ఆ లెక్క వేరు ఉంటుంది కదా. కానీ కొంతమంది ఎలా అంటేనండి, హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కొంచెం ఒక 10% 20% ఎక్కువ వేసుకొని చెప్తారు. ఎవరైనా సరే వాళ్ళ కష్టాన్ని వేసుకునే కదా, కూలీ వేసుకొని చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు బాగా ఎక్కువగా వేసుకొని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి గురించి అయితే మనం చెప్పక్కర్లేదు అనమాట. అది మరీ టూ మచ్ అనమాట. అది మరి ఘోరంగా ఎక్స్ట్రా వేసుకొని చెప్తారు. అది మనకి తెలిసిపోతుందండి. ఎక్స్ట్రాగా మరీ టూ మచ్గా చేసే వాళ్ళకి కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనే వాళ్ళకి కూడా మీరు చూస్తున్నారు అన్నీ, అది డైరెక్ట్గా మీకే తెలిసిపోతుందండి ఐటమ్ వద్దా కాదా అని చెప్పేసి. జనాలు మరీ అర్థం చేసుకోలేకుండా అనేదైతే ఉండరు కదా, మీకు కూడా అది తెలుస్తుంది. ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. ఇంకా చూస్తున్నారు కదా, హల్దీ ఫంక్షన్కి వేసుకోవడానికి అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ అయితే స్పెషల్గా మేక్ చేసామన్నమాట మనం. మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. నేను పర్సనల్గా ఆఫ్లైన్లో చాలానే సేల్ చేశానండి. నేను మీ అందరి కోసం, మీకోసం నేను కూడా ఎందుకు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి వీడియోస్ రూపంలో ఇట్లా మొత్తం మేకింగ్ వీడియోస్ లాగా చూపించాలి అనేసి అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నానండి. ప్రతి ఒక్క డిజైన్ మేకింగ్ వీడియో కూడా. ఇప్పుడు చూసేవాళ్ళు తక్కువైపోయారు, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. అది ఇంకా తెలిసిందే కదా మనకి. సోషల్ మీడియాలో అందరూ ఇప్పుడు యాక్టివ్గానే ఉంటున్నారండి. కానీ ఎవరి పని వాళ్ళదేనండి, ఎవరి కష్టం వాళ్ళదే. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మనకి ఇప్పటికే 100 మెంబర్స్ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ చేసుకోవట్లేదండి, షేర్ చేయట్లేదండి. ప్లీజ్ అని మీ చూసేవాళ్ళు మీ 100 మంది అయినా సరే మాకు లైక్ చేస్తే చాలా బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి మన వీడియో. మనకి ఇప్పటికే 230 సబ్స్క్రిప్షన్ అయితే ఉందండి. మనం 500 సబ్స్క్రిప్షన్ అయితే గివ్ అవే ఖచ్చితంగా పెడతానండి. గివ్ అవే పెట్టాలని అయితే ఫ్యూచర్లో అనుకుంటున్నాను. చూద్దామండి. 500 సబ్స్క్రిప్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను గివ్ అవే ఖచ్చితంగా పెడతానండి. కనీసం కామెంట్ అయినా పెట్టండి బాబు. కామెంట్లో మీకు నచ్చిందా నచ్చలేదో కూడా చెప్పండి. మీకు నచ్చకపోతే కొన్ని నచ్చలేదైనా పెట్టండి కామెంట్. మన ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుందండి. ఎవరైనా ఇంకా వీడియోస్ చూడకపోతే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. మీ విలువైన సమయాన్ని ఉపయోగించి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.